నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, తెలంగాణ, సికింద్రాబాద్, చిల్కలోడ, యూనియన్ గ్యాస్, హెచ్పి పంప్ ఎదురుగా మాది హెల్త్ సెంటర్ ఉన్నది. హెల్త్కి సంబంధించినవి మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. చాలా మటుకి మేము అందరికీ హెల్త్ చిట్కాలు చెప్తూ ఉంటాం. వెల్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటాం. చాలామంది వెల్నెస్ చేయాలా, వెల్నెస్ ధర తీసుకురావాలా, ఈ మూలికలు అందరికీ తెలియజేయాలా. దాని గురించి చిన్న 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 ప్రాబ్లమ్స్కి ఇంట్లో ఎన్నో ఉంటాయి, మూలికలు ఎన్నో ఉంటాయి, కానీ మనం తెలుసుకోలేం, అంత గుర్తుకు రావు. అదే మెడికల్ వస్తుంది గుర్తుకు, అవి ప్రాబ్లమ్స్ తొందరగా క్యూర్ అయిపోతాయి. తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి, తర్వాత మళ్ళీ అవే మెడికల్ గోళీలు మన జీవితాంతం వాడాల్సిందే, అది కంపల్సరీ అయిపోతుంది అందరికీ. దానివల్ల అదంతా అవాయిడ్ చేయాలా, మన జాగ్రత్త ఉండాలా. మన ఆరోగ్యమే మా గొప్ప జీవితం. దానికి మనం చూసుకొని మనం ఏ ప్రాబ్లమ్స్కి ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాల్వ్ చేసుకుంటే మనకు చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యం గురించి. సో చిన్న ఇది జాజికాయం అంటే జైఫల్లో జైత్రి, కైఫల్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఈ జాజుకాయ అంటే జైఫల్, उर्दू में जायफल, यूनानी जायफल और అలోపతిక్లా యూజ్ కాదు ఇది. అలోపతిక్లా యూజ్ కాదు ఇది మెడిసిన్. వచ్చేసి ఇది ఆయుర్వేదిక్లో జాజుకాయ. ఇది జాజుకాయ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. మా జాదా మాటకి దానికి బిర్యానీలో మసాలా ఐటమ్ అనుకుంటారు. మసాలాలో అలా వాడుతూ ఉంటారు. జాదా ఎక్కువ మాటకి మసాలాలో ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మూలికం అని ఎవరు తెలియదు. ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి కిరాణా షాప్లో ఉంటుంది. ఇది బిర్యానీ కానీ మసాలాలో కానీ ఏ మసాలాలో కానీ జాజుకాయ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ గురించి వేస్తారు, కొద్దిగా వేస్తారు. ఇంత మంచి వండినవి జాజుకాయ పడుతుంది అందులో. ఆ జాజుకాయ ఉపాయాలు, జాజుకాయ ఎట్లా యూజ్ చేసుకోవాలా, ఏ దాని గురించి యూజ్ చేసుకోవాలా, ఏ ప్రాబ్లంలో సాల్వ్ అవుతుంది జాజుకాయ. ఇది ఎక్నియాకు, పింపుల్స్ని, బొంగులు మరకలని, నల్ల మరకలు మచ్చలు దాన్ని ఒకటి పనిచేస్తుంది. ఇంకోటి హెడేక్, మైగ్రేన్, సైనస్ మీద పనిచేస్తుంది. ఇది హెడేక్కి ఎట్లా ఏం చేయాలా, హెడేక్ ఎక్కువ ఉన్నది మీకు, హెడేక్ని ఇట్లా చేయాలా. మైగ్రేన్ ఉన్నది, హెడేక్ వస్తూ ఉంటే తలనొప్పి ఎక్కువ ఉంటుంది. తలనొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఈ జాజుకాయ తీసుకొని మంచిగా ఇట్లా ఒక పాత్ర తీసుకోండి. ఈ పాత్రలో పాత్ర ఏముండాలంటే మన మట్టి పాత్ర ఉండాలి. సైనక్ అంటారు దానికి, ఉర్దూలో సైనక్, అరబ్బీలో సైనక్. ఈ సైనక్ అంటే మట్టి పాత్ర, ఒక గిన్నె మట్టిది తీసుకొని దానికి కొద్దిగా నీళ్ళేసి మంచిగా ఇట్లా రాసేసినాక దాన్ని పైన గంధం లాగా వెళ్తుందో ఆ గంధం బ్రెయిన్ మీద ఈ ఏరియాలో అప్లై చేసేయాలా. చేస్తే ఇది చిట్కా మీకు 15 నిమిషాలలో పనిచేస్తుంది, ఎమ్మండి పనిచేస్తుంది. సైనస్ ఏరియాలో ఇక్కడ పెట్టండి. ఇదే దాంట్లో బొంగులు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి, ఎక్కినే ఉన్నాయి. అదే దాంట్లో కొద్దిగా పాలేసి మంచిగా తీయాలి. పాలు లేకుంటే పెరుగు వేసి, లేకుంటే పాలు వేసి, రెండు దాంట్లో ఏదో తీసుకోవచ్చు మీరు. ఇక మంచిగా గీకేసి దానికి అదే గంధం, కొద్దిగా పసుపు వేసి, ఇంటి పసుపు కొద్దిగా వేసి, చన్నంత పసుపు వేసి, ఇది ఈ ఏరియాలో బొంగులు ఉన్న జాగాల, ఎక్కినే ఉన్న కదా, పింపుల్స్ ఉన్న జాగాల ఇట్లా పెట్టేస్తే ఎమ్మనే మీకు రిజల్ట్ వచ్చేస్తుందండి. మీరు వారం 10 రోజులు వస్తే ఇంత పెద్ద మరకలు ఉన్నా ఎన్నో క్రీమ్స్ రాసి, ఎన్నో టిప్స్ రాసి, ఎన్నో మీరు సపరై అది అందం మొత్తం పోగొట్టుకుంటారు, అయిపోతుంది పని. ఇంకా మరకలు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది కొత్త వస్తూ ఉంటాయి. ఆ మార్కెట్లో అవి చేసి వాడి మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. పైసలు అన్నీ పోతూ ఉంటాయి, వృధా అవుతూ ఉంటాయి. ఇది వాడండి, చిన్నది
హెల్త్ టిప్స్ ఇది వాడి మీరు యూజ్ చేసి చెప్పండి. ఇంకో చిట్కా చెప్పేస్తా. దాని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్యారలైజ్ పేషెంట్స్ కాలు చేతులు పడిపోతాయి, ముఖం వంకరైపోతుంది, పచ్చావాతం అది ఒక్కటేసారి అయిపోతుంది. దానికి ఏం చేయాలా, ఇది ఇట్లా యూజ్ చేస్తుంది, ఇట్లా ఏ టైప్స్ యూజ్ చేయాలా అది చెప్పేస్తాను మీకు. దానికి ఎక్కువ టైం చూసుకోవట్లేదు మీ దగ్గర, ఫటాఫట్ చెప్పేస్తా. ఇదేం చేయాలంటే మీరు ఆ పేషెంట్కి కాలు చేతులు పడిపోయినాయి, షుగర్ ఉంటే ఉట్టి వాటర్లోనే ఇట్లా చేసి ఆ గంధం నాక్ పియాలా, ఆ గంధం టిట్ మీద పెట్టాలా. ఇంత సగం కొత్త అయింది సగం పెట్టండి. పాత వాళ్ళు అయిపోయినారు 1 year అయిపోయి 2 years 1 ఇవ్వాల. ఇట్లా 7 రోజులు ఇవ్వాల. 7 రోజుల లోపలనే మంచిగా శుభ్ర. వాళ్ళకు అక్షమూలలు ఉన్నాయా, అక్షరమూలలు ఉంటే ఇది తక్కువ మాతి వాడాలండి, ఎక్కువ వాడద్దు, కొద్దిగా వాడాలి. అక్షమూలలు ఉంటే ఇది ఏదానికి ప్యారలైజ్ అయిపోయింది, కాలు చేతి పడిపోయింది. ఇది ఆయిల్ చేస్తే విధానం చెప్తే వాళ్ళకు ఆయిల్ బి అప్లై చేయాలా. ఆయిల్ ఇట్లా చేయాలంటే ఒక 10 ఇవి జాజుకి ఆయిల్ తీసుకోవాలా, 10 పీస్ ట్రైన్ తీసుకొని మంచిగా దంచేసి ఇందులో లవంగల్ ఒక 50 గ్రాములు వేసుకొని అది దంచేసి కొద్దిగా 2 దాంట్లో పొడి చేసుకొని నువ్వుల నూనె తీసుకొని నల్ల నువ్వుల నూనె తీసుకోవాలా. ఒక 1/4 కిలో 1/2 కిలో తీసుకొని మంచిగా లైట్గా సిమ్లో పెట్టేసి మంచిగా మరిగించేసినాక ఒక అర్ధగంట తర్వాత మెల్లగా తీసి దానికి చల్లగా అయినాక ఉడి పోసుకొని ఒక జార్లో పెట్టుకొని ఆ పేషెంట్కి ఏ భాగంలో ప్రాబ్లం ఉన్నది, రైట్ సైడా లెఫ్ట్ సైడా, ఏమవుతుంది స్ట్రోక్ లెఫ్ట్ సైడ్లో అయితే రైట్ సైడ్ పడిపోతుంది అండి, రైట్ సైడ్ పడిపోతుంది. రైట్ సైడ్లో స్ట్రోక్ అయితే లెఫ్ట్ సైడ్ మొత్తం భాగం పనిచేయదు, నోరు బి పైకి పోతుంది. అది ఆ టైప్లో ఏం చేయాలని మంచిగా అట్లా మసాజ్ చేసి ఈ ఏళ్ళు మొత్తం మంచిగా గుంజేసి అట్లా డైలీ మొత్తం సగం భాగం మసాజ్ చేస్తూ ఉంటే దేవుంది అలా తొందరగా ఈ పేషెంట్ క్యూర్ అయిపోతాడు. అది ఫేస్ మీద ఉంటే ఫేస్ వంకర అయిపోతే ఇట్లా కిందికి పడిపోయింది అంటే ఇట్లా పైకి చేయాలి, ఇది కిందికి చేయాలి. సపోజ్ ఈ పడిపోయింది ఇట్లా నీళ్ళు ఆడుతుంది, జొల్లు ఆడుతుంది ఇట్లా అయితే ఇక్కడ వాడితే ఇట్లా ఇది పైకి చేయాలా, ఇది కిందికి చేయాలా, ఇట్లా పైకి ఇది కిందికి, ఇక్కడ జొల్లు వాడితే ఇది పైకి ఇది కిందికి, అట్లా మసాజ్ చేసి ఈ నుంచి ఇట్లా మసాజ్ చేస్తూ ఉంటే బాడీ మొత్తం తొందరగా మంచిగా క్యూర్ అయిపోతారు. ఇంత పెద్ద పాలిష్ అయినా లక్వా అయినా ప్యారలైజ్ పేషెంట్ అయినా మంచిగా క్యూరిఫై అయిపోతారు.